ప్రజాసొమ్ము దుర్వినియోగం గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు లేదని మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నాడు మంత్రి సురేఖ మీడియాతో మాట్లాడుతూ భద్రాద్రి సీతారాములకు కేసీఆర్ మనవడు ఏ హోదాలో పట్టు వస్త్రాలు తీసుకెళ్లారని ప్రశ్నించారు. ఆ సొమ్ము కేసీఆర్ సొంత డబ్బులు కాదని ప్రజల సొమ్మని నిలదీశారు. కల్వకుంట్ల కుటుంబం బీఆర్ఎస్ నేతలు ప్రజల సొమ్మును అప్పన్నంగా దోచుకు తిన్నారని ధ్వజమెత్తారు. కవిత లిక్కర్ స్కామ్ లో ప్రజల సొమ్మును దోచుకోలేదా అని ప్రశ్నించారు. కవిత బీజేపీ కేంద్ర అగ్రనేతల కాళ్లు మొక్కి ఆ కేసు నుండి తప్పించుకోలేదా అని నిలదీశారు. కవిత ఎక్కడి నుండైనా ఎంపీగా పోటీ చేయొచ్చని, ఆమెను తెలంగాణ ప్రజలు ఓడగొట్టి ఇంటికి పంపుతారని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా కవిత వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. తాము తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా ఉంటామని, బీఆర్ఎస్ నేతలకు అసలే కాదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై చిల్లర విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. కవిత మహాత్మా జ్యోతిరావు పూలే గురించి మాట్లాడడం చాలా వ్యంగ్యంగా ఉందని అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పూలే గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. బతుకమ్మ జాగృతి పేరుతో ప్రజల్లో ఉండాలని కవిత చూస్తున్నారని, ఆమె పప్పులు ఇక ఉడకవని మంత్రి కొండా సురేఖ అన్నారు.